ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహములు, అలాగే చంద్రుని యొక్క బలము, అలాగే గురు బలం వెరసి ఈ వారంలో చాలా అధికమైనటువంటి లాభాన్ని కలగజేయబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి సంపద పెరగడము, వాహనాలు కొనుగోలు చేయడము, బంగారాన్ని లేదా వస్తువుల్ని, వస్త్రాదుల్ని లేదా ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ప్రధానంగా సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంటే జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి కావలసినటువంటి సంభారాలను సమకూర్చునేటువంటి విషయాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలను సూచిస్తుంది. అలాగే క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అంటే ఎప్పుడూ ఎవరు ఊహించినటువంటి మార్పులను చేయగలుగుతారో ఆ మార్పులకి కూడా మీకు మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు, క్రమశిక్షణతో ఉండగలుగుతారు. ఆ క్రమశిక్షణ వల్ల జీవితంలో అన్నిటినీ కూడా మీరు సాధించగలుగుతూ ఉంటారు. ప్రత్యేకించి షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రారంభించినటువంటి ప్రతి పని నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి సహకరిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే చేసేటువంటి పనికి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం కూడా వస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, జీవిత భాగస్వామి తాలూకు సపోర్టు ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. సింహరాశి వారికి గోచార పరిస్థితులు చాలా బాగున్నాయి. అయినప్పటికీ గోచార ఫలితాలు 100% రావట్లేదు అంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బాగా లేకపోవడము, లేదా ఇంకా రకరకాలైనటువంటి రీజన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి.